జరిగిందో మీరు చూసిండ్రు. ఈ మూడుకు పోతే ఇక యూరియా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా యూరియాకి ఇబ్బంది అయిందా? ఏ రోజన్నా మీ ఆటో డ్రైవర్ చెప్తే 4 బస్తాలు ఇంటికాడ వేసిపోయింది. ఏలే మా లక్ష్మారెడ్డి గారు అయితే ఎంబడబడి తెప్పించి పెట్టుండే. స్టాక్ ఫుల్ గోడౌన్లు కట్టించి స్టాక్ పెట్టించాడు. కానీ ఇలా యూరియా కావాలంటే యాప్లు పెట్టిండ్రు. యాప్ ఉండాలన్నా రద్దు కావాలన్నా? యాప్ ఉండాలన్నా రద్దు కావాలన్నా? ఇది మొత్తం తెలంగాణ రైతులు చెప్తున్న మాట. నిజంగా షాపులో యూరియా ఉంటే యాప్ ఎందుకు? షాపులో యూరియా లేదు కనుక యాప్ పెట్టి ఎగ్గొట్టడానికి డ్రామా. ఈ యాప్ కథలు ఎందుకు? షాపులో యూరియా లేదు కనుక ఈ యాప్ కథలు. ఈ యాప్లు కాదు, మనకు కావాల్సింది యూరియా కావాలి. ఇవాళ అనేక మంది రైతులు ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఈ సంవత్సరం ఎకరాకు 2 బస్తాలే పెట్టిరు. మొక్కజొన్న వేసిన రైతు జడ్చల్ ఏరియాలో మక్కలు వేస్తారు. మీరు 4 సంచులు 5 సంచులు కావాలి మందు బస్తాలు. ఇప్పుడు 2 ఇస్తారట. మరి మిగతా 2 సంచులు ఏం చేయాలి? బ్లాక్లో తెచ్చుకోవాలా? మిర్చి పెట్టే రైతులకు 6 బస్తాలు కావాలి, 2 ఇస్తారట. ఆయిల్ పామ్ రైతులకు 3 కావాలి, వరికి 3 కావాలి, కానీ 2 బస్తాలు మాత్రమే ఇస్తాము అంటున్నారు. అంటే ఇవాళ యూరియా ఇవ్వలేక చేతగాక ఈ ప్రభుత్వం ఇవాళ రైతులకు కోతలు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే యూరియాలో కూడా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. మరిగా ఏందే అడుగు పిండా అన్ని పెరిగినాయి. ఎరువుల ధరలు ప్రతిదీ కూడా 300, 400, 500 సంచికి పెరిగింది. అది బీజేపీ వాళ్ళ కథ. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ, అది బీజేపీ వాళ్ళ కథ. మరి అదేవిధంగా ఇవాళ రైతుల విషయంలో మీరు చూస్తే తరుగు పెట్టిందా మొన్న వడ్లకిడ జడ్చెల్లలా? ఎంత? 5 కిలోలు. ఎంత పెట్టిండు? 5 కిలోలు. ఒకసారి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డైలాగ్ కొట్టిండు మాతో. తరుగు పెడుతుండ్రు అని మేము మాట్లాడినాం. మాట్లాడితే ఎవడన్నా తరుగు పెడితే వాళ్ళని తోలు తీస్తా అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి శాసనము అన్నాడు. ఇవాళ తెలంగాణలో ఏ జిల్లా కన్నా పోండి, ఏ ఊరు కన్నా పోండి, 5 కిలోలు తరుగు పెట్టింది. కొన్ని జిల్లాల్లో 6 కిలోలు, 7 కిలోలు, 10 కిలోలు తరుగు పెట్టింది. మరి నిజంగా రేవంత్ రెడ్డి ఉందన్న తోలు తీసినాడే? ఈయన తోలు తీయలే. ఆ దళారుల చేతిలో, ఆ రైస్ మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి ఒక తోలు బొమ్మలాగా ఆడిండు తప్ప ఎవరి తోలైతే తీయలే. ఇలా తరుగు పెట్టి ప్రతి రైతు కూడా 1000 రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకో ప్రధానమైన అంశం కరెంటు. ఇవాళ ఎన్ని గంటల కరెంట్ వస్తుంది మీకు? బాయిల కాడ ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? 8-10 గంటలు వస్తుంది. పొద్దుగాల 5 గంటలకు వస్తే సాయంత్రం 5 గంటలకు పోతుంది. మధ్యలో 1-2 గంటలు ట్రిప్ అవుతుంది. 8-10 గంటల కరెంటు కూడా వస్తలేదు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్. కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక 8-9-10 గంటలకు వచ్చింది. ఇంకొక డేంజరస్ వార్త మీకు చెప్పాలి, రైతులకు మీరు తెలియజేయాలి. ఇప్పుడు రైతు డిస్కామ్ అని పెట్టబోతున్నారు కొత్తగా. విన్నారా? రైతు డిస్కామ్. ఎందుకు ఈ రైతు డిస్కామ్? రైతుల కరెంటులో కోత పెట్టనీకి. రైతు డిస్కామ్కి ఏమిస్తారట? సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ మాత్రమే రైతు డిస్కామ్కు కేటాయిస్తారట. అంటే థర్మల్ పవర్ బొగ్గుతో ఉత్పత్తి అయింది కానీ నాణ్యమైన కరెంటు రైతు డిస్కామ్కి ఇయ్యరట. సోలార్ పవర్ ఇస్తారట. సోలార్ పవర్ అంటే ఎప్పుడు వస్తుంది? ఎండ మంచిగా దంచినాక 9 గంటలకు వస్తుంది పొద్దుగాల. ఎప్పుడు పోతుంది అది? 4గిటికో 5గిటికో పోతుంది. అంటే మరి 9 గంటలకు వచ్చి 4గిటికి పోతే నీకు ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? 6-7 గంటలు వస్తుంది. అంటే ఇప్పుడు రైతులకు వెనకట రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏ రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నాడు. అన్నాడా లేదా? 3 గంటలు చాలు అన్నాడు. మొన్న ఆయన కోదండ రెడ్డి అని రైతు కమిషన్ చైర్మన్ ఉంటాడు, ఆయన కూడా డిస్కామ్ ముందుకు వచ్చి 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అంటుండు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఎటు తీసుకుపోతుందంటే 24 గంటల కరెంటు నుంచి రైతుల్ని 3 గంటల వైపు తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. రైతు డిస్కామ్ అనేది రేపు 24 గంటల ఉచిత కరెంటుకు ఉరితాడైపో కూర్చుంటది. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు ఈ రైతు డిస్కామ్ పెడితే ఇక వచ్చే పరిస్థితి ఉండదు. కరెంటు బాయే, రైతు బంధు బాయే, ఎరువులు బాయే,
రుణమాఫీ చేయకపోయే ఈ లాస్ట్కి ఇప్పుడు రైతు బీమా కూడా పోయింది. రైతు బీమా కూడా పోయింది. ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన రైతు బీమా రైతు కుటుంబాలకు ఒక ధీమాగా ఉండే. మీ ఊర్లలో అడగండి, ఇప్పుడు మీ వ్యవసాయ శాఖ అధికారులను అడగండి, 6 నెలలకెళ్ళి రైతు బీమా ఆగిపోయింది. ఎల్ఐసికి డబ్బులు పెట్టలే. ఈ రాష్ట్రంలో 7,600 మంది రైతులు చనిపోయి ఇలా రైతు బీమా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రైతు బీమా కూడా ఖతం చేశారు. అంటే కేసీఆర్ ఒక్కొక్కటి కూడబెట్టుకుంటా రైతుల ముఖంలో వెలుతురు చూస్తే రేవంత్ రెడ్డి ఒక్కటొక్కటి ఉడవీక్తున్నాడు. కరోనా వచ్చింది కదా, కరోనా అప్పుడన్నా రైతు బంధు ఆగిందా? ఓ రోజు మీ జిల్లా ముద్దుపీట నిరంజన్ రెడ్డి గారు, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా. కేసీఆర్ గారు మీటింగ్ పిలిచిండు మా అందరినీ, మేము పోయినాం. అప్పుడు ఏప్రిల్ మేలో కరోనా ఉండే. కరోనా అయిపోగానే జూన్లో పిలిచిండు. మరి ఇక మృగశిర కార్తె వస్తుంది, చెనుకులు పడతాయి, రైతు బంధు పైసలు జమ చేసిండ్రా అని అడిగిండు మమ్మల్ని. మేము ముఖాలు చూసుకుంటున్నాం. ఎందుకంటే కరోనా 45 రోజులు లాక్డౌన్ అయినాయి, ₹1 ఆమ్దాన్ లేదు, ఖజానా ఖాళీ. మరి ఎట్లా అని మేము పరిశాన్ అవుతున్నాం. ఏందా అట్లా ఆలోచిస్తుండ్రు అని మా అధికారులకు చెప్పిండు కేసీఆర్. మీరు అవన్నీ ఏం లేవు, మంత్రుల జీతాలు బంద్, ఎమ్మెల్యేల జీతాలు బంద్, కాంట్రాక్టర్ల బిల్లులు బంద్, ఉద్యోగస్తులకు సగం జీతం ఇయ్యండి, రైతులకు మాత్రం రైతు బంధు పడి తీరాల్సిందే అన్నాడు కేసీఆర్. రైతుల పట్ల అది కేసీఆర్ కున్న ప్రేమ. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంద్ వేసిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చిన 5 విడతల్లో 3 ఎగబెట్టినావు. నువ్వు వచ్చినాక వచ్చినే 5 విడతలు, 5ట్లో 3 కోసి పారేసినావు. 30,000 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. అంటే మీరు ఆలోచించండి, అలా రైతుల్లో చర్చ పెట్టండి. ఏ విషయంలో 24 గంటల కరెంటు కేసీఆర్ తెస్తే దాన్ని ఆగం చేసినావు, క్రమం తప్పకుండా రైతు బంధు ఇస్తే దాన్ని ఆగం చేసినావు, రైతు బీమా ఇస్తే రైతు బీమా లేకుండా చేసేసినావు, ఇవాళ రైతులకు ఎరువులకు ఇబ్బంది లేకుండా ఉంటే అది లేకుండా చేసేసినావు, రుణమాఫీ 2 విడతల్లో కేసీఆర్ గారు చేస్తే నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టి అట్లా కూడా మోసం చేస్తేవి, తరుగు తీస్తే తోలు తీస్తా అంటివి, ఇంట్లో వంటివి. ఏ ఊర్లో చూసినా 5 కిలోలు తరుగు తీసినా సపోర్ట్ చేయబోతివి, ఇంట్లో వంటివి. ఏం చేసినావు ఇవాళ రైతుల కోసం? వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నారు, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. అన్నారా లేదా? వచ్చిందా? అంతా ఉత్తదే డ్రామా. ఇంకా ఈ సిపాయి అప్పట్లో ఒక మాట అంటుండే, కేసీఆర్ 2 సార్లే రైతు బంధు ఇస్తుండు, ఏడాదికి 3 పంటలు పండుతున్నాయి, 3 సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు. కానీ ఈవిడ మాత్రం 3 సార్లు ఎగ్గొట్టిండు. 3 సార్లు ఇవ్వాలన్నాడు, 3 సార్లు ఎగ్గొట్టిండు ఈ పుణ్యాత్ముడు. ఇది ఆయన చరిత్ర. అందువల్ల మనం రైతు సోదరులం, ఇవాళ కార్యకర్తలు రైతుల్లో బాగా తీసుకుపోవాలి. ఇంకో ప్రచారం చేస్తున్నారు, మీరు గమనించి ఉంటారు. మేము 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాము అంటారు. నువ్వేనా కొత్త కొన్నావా? ఇప్పుడే కొట్టివా? 2021-22 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. నువ్వు కొన్నది 80. నీకంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు 2021-22లో కొన్నాం. బరాబర్ 2 రోజుల్లో రైతులకు డబ్బులు వేసినాం. అంటే నువ్వు వడ్లు కొనడంలో కూడా మాకంటే ఫ్లాపేను. ఇంకా ఆ 80 లక్షలు కొన్నామని ఫుల్ పేజ్ యాడ్లు పేపర్లల్లో. మేము ఎప్పుడు కొనలే, మొదటిసారి కొన్నాం, గింత వడ్లు ఎన్నడు కొనలేదు అన్నట్టు దానికొక పంచరంగుల ప్రచారం, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు. 5 ఏళ్ల కిందనే బీఆర్ఎస్ 92 లక్షలు కొన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఈ చర్చల నుంచి నేను అడుగుతా ఉన్నా, నువ్వు రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డ 30,000 కోట్లు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని చెప్పి రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పట్లోగా పూర్తి చేస్తావో చెప్పాలని ఇవాళ రైతుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. మూడవది, ఇంకో ముఖ్యమైన విషయం మీరందరూ గమనించిందో లేదో, ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, వడ్లు వండింది, ఎన్ని వడ్లు కొన్నా కొంట,